రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబును కలిసేందుకు వైసీపీ బృందం వెళ్ళింది. అయితే అంబటి నీరసంగా ఉండటంతో అంబటిని కలవలేకపోయామని, మధ్యాహ్నం 3 గంటలకు కలుస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారికి బెయిల్ ఇచ్చారు, కానీ బాధితుడిని మాత్రం జైల్లో పెట్టారంటూ విమర్శలు గుప్పించారు గుడివాడ అమర్నాథ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాం. ఈరోజు ఏదైతే రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును ములాఖత్లో కలిసేందుకు ఇక్కడ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే మాజీ ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ, అలాగే విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్ని శ్రీను వచ్చారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు నీరసంగా ఉండడం వల్ల ఇప్పుడు కలవలేమని చెప్పేసి ఆ లోపల నుంచి కబురు రావడంతో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత కలవడానికి ఆయన బయటకు వస్తానని చెప్పేసి చెప్పడంతో, బయటకంటే జైల్లో ములాఖత్ కలవడానికి వస్తానని చెప్పి ఆయన కబురు పంపారని చెప్పడంతో ఇక్కడ ఎవరైతే మన అమర్నాథ్ బయటకు వచ్చేసారో, వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎవరైతే ఇంటి మీద దాడి చేశారో దాడి చేసిన వాళ్ళకి ఇక్కడ బెయిల్ ఇవ్వడం, అలాగే బాధితుడు ఎవడైతే ఉన్నాడో బాధితుపడ్డారో అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టడం అనేది ఇది ఒక కక్ష సాధింపు చర్యగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకు ఇదే నిదర్శనం అని చెప్పేసి వారు విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి కూడా అంబటి రాంబాబు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ రోజు గొడవల్లో ఘర్షణలో ఆయన ఆ మాట అంటే తిట్టిన దాంతో సీఎంని చంద్రబాబు తిట్టిన నేపథ్యంలో నమోదైన కేసులో ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ విధించారు. అప్పుడు తర్వాత అతనికి బెయిల్ మంజూరైనప్పటికి కూడా మళ్ళీ ఒక పీటీ వారెంట్ తోటి ఏదైతే పోలీసుల మీద దౌర్జన్యం చేశారన్న కేసులో మళ్ళీ అతను బెయిల్ మంజూరైనా మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టి మళ్ళీ రిమాండ్కి తిరిగి వచ్చారు. మళ్ళీ దాంట్లో కూడా కేసు బెయిల్ మంజూరైతే మరొకటి సంక్రాంతి పండగల నేపథ్యంలో 2003లో అక్రమ వసూలుకు పాల్పడ్డారన్న ఆరోపణలతోటి ఒక పీటీ వారెంట్ ద్వారా కోర్టు ద్వారా వచ్చిన వారెంట్ తోటి మళ్ళీ కోర్టులో హాజరుపరచడం, మళ్ళీ రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ఆయన వరుసగా ఈ నెల 1వ తేదీ నుంచి కూడా రిమాండ్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నెల 19వ తేదీన ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ మూమెంట్ జరుగుతుంది. 19న బెయిల్ విషయం మీద కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. అయితే మరొక పీటీ వారెంట్ కూడా వేయడానికి అవకాశం ఉంది, రావడానికి అవకాశం ఉందని చెప్పి కూడా అక్కడ వైసీపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే దాదాపు అంబటి రాంబాబు మీద 16 కేసుల వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఒకే కేసు విషయంలో దాదాపు 30 చోట్ల కేసులు పెట్టడం, కూటమి నాయకులు కేసులు పెట్టడం జరిగింది. అయితే ఒకే కేసు కాబట్టి 35 కేసులను కూడా ఒకటిగానే తీసుకుంటారు. అయితే మిగిలిన కేసుల్లో ఒక పీటీ వారెంట్ల కింద ఇచ్చి ఇంకా రాంబాబుని లోపల ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే అంబటి రాంబాబుని ఇప్పటికీ అంటే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇట్లాగా మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్, ఇట్లాగా అలాగే ఇక్కడ రాజనగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు వేణు, అలాగే మాజీ ఎంపీ భర్తీ, వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబుని ములాఖత్తులో అంటే వారానికి 2 ములాఖత్తులు ఉండడంతో వీళ్ళందరూ కూడా పరామర్శించే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు కర్ణం ధర్మశ్రీ అలాగే అమర్నాథ్ రావడంతో ఈరోజు ఈ ములాఖత్తులో మధ్యాహ్నం 3 గంటలకి రావాలని చెప్పేసి తనకు నీరసంగా ఉందని చెప్పి అంబటి రాంబాబు చెప్తుంటో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. 3 గంటలకి వచ్చి ఇక్కడ అంబటి రాంబాబుని ఇక్కడ కర్ణం ధర్మశ్రీ అలాగే అమర్నాథ్తో పాటు శ్రీను కూడా కలవనున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్మూర్తి.